వాటి జ్ఞానమంతా ఆకలి, నిద్ర, భయ, మైదు ఉన్నటువంటి నాలుగింటికే పరిమితమై ఉంటుంది. కానీ మనిషి ఇవి నాలుగే కాకుండా ఎన్నో సుఖభోగాలు, అష్టైశ్వర్య భోగ భాగ్యాలు, అనేకమైనటువంటి పరికరాలు, అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైన వాహనాలు, అనేక రకమైనటువంటి ఆభరణాలు, ఎన్నో ఈ మానవుడు తన ప్రజ్ఞ చేత, తనకు విశేష జ్ఞానము చేత, తనకు అనుకూలంగా ఈ ప్రకృతిని మలుసుకొని జీవించేటువంటి ఒక గొప్ప జ్ఞానం మనిషికి ఉంది. అంతేకాకుండా